ఇన్స్టెంట్ దోస ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అదేనండి, మనం రోజు టిఫిన్‌లు చేస్తూ ఉంటాం కదా! మరి ఈరోజు ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా! మీరంతా ఏమో కానీ నేను మాత్రం రోజు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటానండి. అలాంటి టైంలో ఇన్స్టెంట్ దోస రెడీ చేసుకుంటే ఈజీగా అయిపోతుందనమాట. దానికోసం నేనిక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్‌లో ఒక చిన్న కప్పుతో గోధుమ పిండి, అలాగే ఇంకో కప్పుతో శనగపిండి, రైస్ పిండి, రాగి పిండి తీసుకున్నానండి. నేను 2 మెంబర్స్‌కే చేస్తున్నాను కాబట్టి కొంచెమే చేస్తున్నాననమాట. అలాగే ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ ఉంటుంది కదండీ! క్యారెట్‌ని కూడా తురుముకోవాలి. వాటన్నిటిని అందులో ఏసేసిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, అలాగే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసేసి వాటర్ కలిపేసి మనం దోస పిండిలాగా రెడీ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఒక దోస ప్యానెం తీసుకొని హీట్ అయిపోయిన తర్వాత మనం దోసలు ఏ విధంగా అయితే ఏసుకుంటామో అలా ఏసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్ట్‌కరమైన దోసలు రెడీ అయిపోయాయి కదండీ! దీన్ని పల్లి చట్నీలో తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.